హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఈరోజు కైమా వేపుడు చేసుకుందాం అండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసి చేస్తారు, డిఫరెంట్గా చేస్తాను. వీడియో అంతా చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ రకంగా చేస్తే. వెల్లుల్లిపాయలు పెద్దవి ఒక 2 తీసుకోండి, నీట్గా చక్కగా ఒలిసి పెట్టుకోండి చిన్న ముక్కలుగా చేసి. దాన్ని ఆయిల్ పొయ్యి మీద పెట్టి ఆయిల్లో వేయండి. ఉల్లిపాయ వాడం మనం. ఓ 1/2 కేజీ కైమాకండి. పెద్ద వెల్లుల్లిపాయలు 2 ఒలిసి పెట్టుకొని చిన్న ముక్కలు కట్ చేసుకోండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చెక్క లవంగా యాలకి పొడి చేసి పెట్టుకున్నాను. చిన్న చిటికెడు, అంటే కైమా నీసు వాసన రాకుండా చిటికెడు దాంట్లో వేసుకుందాం. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత చిటికెడు చిన్నగా అది కూడా కొంచెం వేగనివ్వండి, పచ్చివాసన లేకుండా. ఓన్లీ వెల్లుల్లిపాయతోనేనండి, చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ట్రై చేయండి ఇంట్లో, ఉల్లిపాయ లేకుండా. కరివేపాకు లైట్గా, పిల్లలు తినడానికి బాగుంటుంది. ఇంట్లో పచ్చిమిరపకాయ కూడా వాడలేదు. కైమా శుభ్రం కడిగి పెట్టుకుందాం, వేసేద్దాం. నీళ్ళు లేకుండా పిండి వేసేసుకోండి. సిమ్లో పెట్టి ఒక 1/2 గంట ఉడికితే సరిపోద్దండి. మీరు నీళ్ళు ఏమి వేయక్కర్లేదు. పసుపు చిటికెడు, సాల్ట్ 1 అర స్పూను, 1 స్పూను కారం. పిల్లలు తినడానికి ఈజీగా, ఎక్కువ ఘాటు లేకుండా, మసాలాలు కానీ కారం కానీ లేకుండా చిన్నపిల్లలకు పెట్టడానికి బాగుంటుంది. ఒక 15 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి. దాంట్లో నీరు వస్తుంది, సరిపోతుంది. మీరు ఇంక నీళ్ళు వేయక్కర్లేదు, మూత పెట్టి ఉంచేసేయండి. 1/2 గంటకి మీకు వేపుడు చక్కగా తయారైపోతుంది. సరే, అందులో వాటర్ అంతా ఇంకిపోయి రెడీ అయిపోయింది. కొత్తిమీర ఉంటే కొంచెం చల్లుకుంటే బాగుంటుంది. కొత్తిమీర లేదు, చాలా టేస్టీగా ఉంటుందండి, సాఫ్ట్గా, చాలా బాగుంటుంది.